హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, 300 నైట్స్ డ్రామోజీ గూఢచర్య వలయము, పీవీజీ గూఢచర్య వలయము ఒకరితో ఒకరు సంభాషించుకున్న సినిమాలలో ఇది కూడా ఒకటి. ఈ 300 యోధులు, దీనికి మీట్ ది స్పార్టన్స్ అంటూ ఇదేమో 300 యోధులేమో పీవీజీ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధాన్ని ప్రపంచానికి తెలియచేయడానికి, సామాన్యులకి తెలియచేయడానికి ఓ చక్కని స్క్రిప్ట్తో సినిమా ఇస్తే, మీట్ ది స్పార్టన్స్ అంటూ ఈ డ్రామోజీ నకిలీ కణిక గూఢచర్య వలయం దాని మీద బూతుల జోకులు వేస్తుంది. అచ్చంగా ఇప్పుడు నా వీడియోల మీద ఎంత బూతులు అంటారంటే మరో చిన్న షార్ట్ ఇస్తానండి. బండబూతులు నన్ను లంలు ముమ్లు పలానా వాడికి ఉంపుడుగత్తా, లేకపోతే తమతోనే ఇట్లా అసహ్యకరంగా ఎలా మాట్లాడతారో అచ్చంగా అదే నేచర్ని చూపిస్తూ 300 యోధులు 300 నైట్స్ ఈ సినిమాకి జవాబుగా మీట్ ద స్పార్టన్స్. సరే, ఈ సినిమాని నేను 2012లో చూశానండి. దాన్ని ఆనాటి భావస్ఫూర్తి ఇప్పుడైతే రాదు. అందుచేత అది తొలిసారి చూసినప్పుడు ఒక భావావేశం వస్తుంది కదండి. అందుచేత దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మీతో పంచుకుంటున్నాను. దాని టెక్స్ట్ మ్యాటర్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. పొడవాటివి 4 రివ్యూస్ పెట్టానండి, సినిమా రివ్యూస్. 10 నిమిషాల చొప్పున మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ముందుగా ఈ 300 యోధులు సినిమా గురించి, నేను ఈ సినిమాని తెలుగు డబ్బింగ్తో చూశాను. మిగతా భాషల సంగతి తెలియదు, కానీ తెలుగులో వ్యాఖ్యానం చెప్పిన వారు పాత్రదారులకు గాత్రదానం చేసిన వారు కానీ ఎంతో అర్థవంతంగా, స్ఫూర్తిదాయకంగా డబ్బింగ్ చెప్పారు. ఇక పాత్రధారులు కళ్ళల్లో గాఢమైన భావాలతో సహా చక్కని అభినయాన్ని చూపిన సినిమా ఇది. ఇక కథ విషయానికి వస్తే, స్వాతంత్రం కోసం, వ్యక్తి స్వేచ్ఛ గౌరవాల కోసం, తమ దేశపు స్త్రీలు పిల్లలు పారసీకులకి బానిసలు కాకుండా ఉండటం కోసం స్పార్టన్లు చేసిన పోరాటం, స్పార్టన్ల రాజు లియోనైడస్ చేసిన యుద్ధం. స్పార్టాలో పుట్టిన ప్రతి బిడ్డని అనుభవజ్ఞులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఏ మాత్రం శారీరక మానసిక